హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్యూ హోమ్లీ షైన్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే చిట్టి కాకరకాయ ఫ్రై చూపించబోతున్నాను. ఈ కాకరకాయ చేదు లేకుండా పప్పు, సాంబార్ అలాగే రసంలో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈ చిట్టి కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 1/2 కేజీ చిన్న చిన్న చేదు కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయలను శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లో వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న సైజు చూసిరికాయ అంత చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయలోని పిక్కలు తీనవసరం లేదండి. ఇవి ఫ్రై అయితే తినడానికి కరకరలాడుతూ బాగుంటాయి. విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న కాకరకాయలను వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు దంచుకుని వేసుకోవాలి. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మనం కాకరకాయ వేసుకున్నప్పుడు దాంతోపాటు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చిన్న చిన్న కాకరకాయలను ఇందులో వేసేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టి కాకరకాయలను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఓ 5-6 నిమిషాల తర్వాత కలర్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు నువ్వుల పొడి వేసుకోవాలి. ఈ నువ్వుల పొడి వేయడం వల్ల కాకరకాయ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. అంతేనండి, చిట్టి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ ఫ్రై చేదు లేకుండా అన్నంలోకి కాకుండా ఉత్తిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.